యలమంచిలి సత్యనారాయణ చౌదరి అంటే ఎవరో చాలామంది గుర్తుపట్టకపోవచ్చు. అదే సుజనా చౌదరి అనండి, తెలియని తెలుగువాడుంటాడేమో. కారణమేమిటంటే, వ్యక్తిగా తాను ఎంత సైలెంట్ అయినా, డీసెంట్ అయినా ఆయన ట్రాక్ రికార్డు మాత్రం అంత ఎలాబరేటింగ్గా ఉంటుంది. అత్యంత సుసంపన్న వ్యాపారి దశ నుంచి చంద్రబాబు సన్నిహితుడిగా మారి అలా రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసి తొలుత సొంత పార్టీలోనే అసంతృప్తులు ఎదుర్కొని ఆనక అందరికీ ఆప్తుడిగా మారి ఏకంగా కేంద్ర మంత్రిగా ఢిల్లీలో పాగా వేసి అనంతరం మారిన పొలిటికల్ పరిణామాలతో పార్టీ మారి నేరుగా బీజేపీలో చేరి అక్కడ అవకాశం కోసం ఎదురుచూసి ఆ తరువాత మళ్లీ రాష్ట్రానికి వచ్చి ఈసారి అసెంబ్లీకి పోటీ చేసి ఇక్కడ అద్భుత విజయం సాధించి మళ్లీ మరో అందలమెక్కేందుకు సిద్ధంగా ఉన్న అసాధారణ పొలిటీషియన్. ఈరోజు ఆయనే మన కథానాయకుడు. ఎందుకు సుజనా చౌదరి గురించి ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే, ఆగర్భ శ్రీమంతుడిగా తనకు సూటయ్యే క్లాస్ పాలిటిక్స్ ఉండే పార్లమెంట్ రాజకీయాల నుంచి ఒక్కసారిగా ఉన్నట్టుండి ఊర మాస్లాగా ఉండే అసెంబ్లీ రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సి రావడం సుజనాకే కాదు, మరే పొలిటీషియన్కైనా మింగుడు పడ్డం చాలా కష్టం. అయినా రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలనే నానుణ్ణి అర్థం చేసుకున్నట్లుగా, పరిస్థితులకు తగినట్లుగా తక్షణమే మారిపోయి ఆ వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని దాన్ని అతి చక్కగా అమలు చేసి అసాధారణ విజయంతో ఔరా అనిపించాడీ పెద్ద మనిషి. సుజనా నిజంగా పెద్ద మనిషే. వ్యవహార రీత్యానే కాదు, వ్యవస్థాపరంగానూ గతంలో ఈయన పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇక ఇప్పుడు అసలు విషయానికొస్తే, కారణాలు ఏవైనా శ్రీమాన్ సుజనా చౌదరి గారు ఈసారి ఎన్నికల్లో ఎంపీ పదవికి కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అవకాశాలను అందిపుచ్చుకునే విజయవంతమైన వ్యాపారిగా ఈ అవకాశాన్ని ఆయన వదులుకోదలుచుకోలేదు. అందుకే తనకు కేటాయించిన విజయవాడ వెస్ట్ బరిలో దిగారు. సమీకరణాల పరంగా చూస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనేది సుజనాకు ఏమాత్రం అనుకూలమైన సీటు కానే కాదు. కారణం, ఈ నియోజకవర్గంలో మైనారిటీలు చాలా ఎక్కువ. ఆయన పోటీ చేసేదేమో హిందూ మతత్వ పార్టీగా ముద్ర ఉన్న బీజేపీ నుంచి. కనీసం తన పాత పార్టీ అయిన టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నా అది మరోలా ఉండేది. ఇక్కడ సుమారుగా 2.5 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 50,000 మంది ముస్లిం ఓటర్లు. ఇలా మైనారిటీలు ఎక్కువగా ఉండి వారు గట్టిగా వ్యతిరేకించే బీజేపీ నుంచి సుజనా చౌదరి ఇక్కడ పోటీకి దిగడం అందర్నీ చాలా ఆశ్చర్యపరిచింది. పైగా ఆయనకు ప్రత్యర్థిగా గత ఎన్నికలలో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును కాదని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్, విద్యాసంస్థల అధినేత షేక్ ఆసిఫ్ను రంగంలోకి దింపారు. పైగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం సామాజిక సమీకరణాల పరంగా వైసీపీకి బాగా అనుకూలంగా ఉన్న నియోజకవర్గం. అందుకు నిదర్శనం వైసీపీ గత 2 ఎన్నికల్లోనూ ఇక్కడ్నుంచి విజయం సాధించింది. సరే, సుజనా పని మొదలుపెట్టారు. ముందు సుజనా చౌదరి ముస్లింల మనస్సు గెలుచుకునే ప్రయత్నం చేశారు. ముస్లింలకు తాను ఏం మేలు చేస్తాడో అది మాటల్లో కాకుండా చేతల్లో ఎలా చేసి చూపిస్తాడో వాళ్ల పెద్దలతో మమేకమై మాట్లాడి మెప్పించారు. అలాగే ఇతర బీసీ సామాజిక వర్గాలు, ఆర్య వైశ్యులతో పాటు ఇక్కడ గణనీయమైన సంఖ్యలో ఉన్న మార్వాడీలు, జైనులు, ఉత్తర భారతీయులు వీళ్లందరినీ ఇక్కడ ఏకతాటి మీదకు చేర్చి అందుకు అవసరమైన అంగబలం, అర్ధబలాన్ని సమకూర్చి పక్కా పథకం ప్రకారమే ముందుకు వెళ్లారు. అలా తాము ఖచ్చితంగా గెలిచే సీటు అనుకున్న వైసీపీకి పోలింగ్కి ముందే టగ్ ఆఫ్ వార్ అనే స్థాయికి తెచ్చి ముచ్చెమటలు పోయించారు. దీంతో గెలుపు మాదే అనే వైసీపీ ధీమా ఎగ్జిట్ పోల్స్ నాటికే ఏమవుతుందో అనే భయం నెలకొనేలా చేశారు. ఆ తర్వాత ఫలితాలొచ్చాయి. ఆ తర్వాత జరిగిందంతా ఇక చరిత్రే. గెలిస్తే చాలు అనుకున్న సుజనా చౌదరి అంచనాలు తలకిందులు చేస్తూ, ఆనంద డోలికల్లో తేలియాడిస్తూ క్లిష్టమైన ఈ నియోజకవర్గంలో ఏకంగా 46,540 ఓట్ల భారీ మెజారిటీతో అద్భుత విజయం సాధించారు. అసలు పార్టీ గెలుపుకే అవకాశం లేని చోట బీజేపీ నుంచి పోటీ చేసి ఈ రేంజ్లో విజయం సాధించడాన్ని చూసి ఇప్పుడు అందరూ ఒకటే అంటున్నారు, సుజనా చౌదరి మామూలోడు కాదు. సో ఇంతటి కార్యసాధకుడికి ఎవరైనా ఏం చెప్పగలరు? ఆల్ ది బెస్ట్ తప్ప. సుజనా సార్, అభిత్తరేత కళ్యాణే శుభస్య శీఘ్రం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.